మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురు లేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. టైం అయితే 4 వస్తుంది. ఎర్లీగా వచ్చా. మన వీడియోలు కూడా రాక 4 రోజులు అయితే అవుతుంది ఫ్రెండ్స్. 4-5 రోజులు అవుతుంది. ఎర్లీగా అయితే వచ్చా. ఈరోజు మంగళవారం, డేట్ వచ్చేసి 11 మార్చి 11 మంగళవారం ఫ్రెండ్స్. 4 అవుతుంది టైము. ఎర్లీగా వచ్చా. ఈ టైంలో కూడా 4-5 ఆటోలు ఉన్నాయి ర్యాపిడోలో. అయినా సరే మనం ఎక్కువసేపు వెయిట్ చేయకుండా సిటీలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా. మూడున్నరకు అలారం పెట్టుకొని లేచాను ఫ్రెండ్స్. ఈరోజు 4 గంటలకల్లా బయటకు వచ్చా. 4:09 అయితే అయింది టైము. ఓలాలో కానీ ర్యాపిడోలో కానీ ఏమీ మోగలేదు. మీకు ఆటోలు ఉన్నాయని చెప్పాను కదా, చూపిస్తా చూడండి. నేనే తెల్లారి త్వరగా వచ్చాను అనుకుంటే నాకంటే ముందే వచ్చారా లేకపోతే స్థానికంగా ఉన్నవాళ్ళ ఇల్లు ఏం అర్థం కావట్లేదు. ఇదిగోండి, ఇందాకైతే 5 ఆటోలు ఉన్నాయి. ఇప్పుడు నా ఆటోతో కలిపి 4 ఆటోలు. పాతపాడులో ఒకటి, ఇక్కడ బోడపాడు దగ్గర ఒకటి, నన్న సెంటర్లో 2 అయితే ఉన్నాయి. అది పరిస్థితి. రైడ్ పడతాయా పడవ? ఇక్కడి నుంచి తెల్లారుజామున అయితే పడవ ఫ్రెండ్స్. ఎవరన్నా స్టేషన్కి బస్ స్టాండ్కి వెళ్ళేవాళ్ళు ఉంటే బుక్ చేసుకోవడం తప్ప ఏం మామూలుగా అయితే ఏం పడవు. మనం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చూసి మెల్లగా బయలుదేరి వెళ్ళిపోదాం. సర్వీస్ చేద్దామని కూడా సర్వీస్ కూడా ఎవరు లేరు. చూడండి, రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. వెనకాల కూడా ఎవరు లేరు. 2 అప్పి ఆటోలు వాళ్ళే ఖాళీగా పెట్టుకుని ఉన్నారు. అది ఫ్రెండ్స్, మెల్లగా బయలుదేరి సిటీలోకి వెళ్తే కిరాయిలు దొరుకుందాం. అందులో మళ్ళీ ఇవాళ యూనియన్ మీటింగ్ ఉంది, స్టాండ్ మీటింగ్. అక్కడ గంటన్నర పోయింది. 10:30 నుంచి 12 దాకా. ఏదైనా తోలాలంటే ఇంక 10:30 లోపే తోలాలి నేను. అందుకని వెళ్ళిపోతున్నాను సిటీలో ఖాళీగా. ఫస్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో, ఎందులో పడుతుందని చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. రావర్పాడు సైడ్ అయితే ఖాళీగా వస్తున్నా ఫ్రెండ్స్. నేను చూడండి, మంచు పడుతుంది. పగలేమో ఎండలు ఎదరేస్తుంటేనేమో తెల్లారుజామునేమో మంచు పడుతుంది. విచిత్రమైన వాతావరణం ఉంటుంది బయట. తెల్లారుజామునేమో మంచు, మధ్యాహ్నం ఎండ బీభత్సంగా. నైట్ అయ్యేసరికి దోవలు. ఇలా అయిపోయింది పరిస్థితి. ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇలా అయిపోయింది అనమాట. 3 కాలాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్క సమయం ఒక్కొక్కలాగా అన్నట్టుగా. ఇప్పుడేమో చలి, మంచు, మళ్ళా 9 దాటిన కంచే బీభత్సమైన ఎండ. ఖాళీగా వచ్చేస్తాను ఫ్రెండ్స్ రావర్పాడు. నమ్మలో అయితే బుకింగ్లు పడలా. 2 సర్వీస్ అడిగారు. మొన్న నుంచి రామా టాకీస్ దగ్గరికి ఒకళ్ళు 30 రూపాయలు ఇస్తారంట, బస్ స్టాండ్కి ఒకళ్ళు 50 రూపాయలు ఇస్తారంట. 2 ఉన్నారు. నేనైతే ఎక్కించుకోవాలా. వచ్చేస్తున్నారు రావర్పాడు వస్తే నుంచి బుకింగ్లో ఎక్కడ పడితే ఖాళీగా అయితే వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ర్యాపిడోలో ఇప్పుడు అయింది ఫ్రెండ్స్ బోని. చూడండి, టైం 6:01 అయింది. దీనికి ముందు ఒక ర్యాపిడో బుకింగ్ వచ్చింది. నేను ఇక్కడ ప్రసాదంపాడు దగ్గర ఉంటే ఎనికేపాడు లోపల నుంచి పికప్కి వెళ్తుంటే దగ్గరికి వెళ్ళిన తర్వాత క్యాన్సిల్ చేశారు. 2.5 కిలోమీటర్ ఉంది పికప్. అయినా సరే బయలుదేరా రైల్వే స్టేషన్ కానీ దగ్గరికి వెళ్ళి క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఎనికేపాడులో కూర్చుంటే డెక్లాతన్ దగ్గర నుంచి వచ్చింది ఈ బుకింగ్. ప్రసాదంపాడు శక్తి కళ్యాణ మండపం రోడ్లోకి 1.5 కిలోమీటరే డ్రాపింగ్. 78 రూపాయలు వచ్చింది. మనం 4ంటికి బయటకు వస్తే 6ంటికి ఇప్పుడు అయితే బోని అయింది 6ంటికి. అందుకని నేను తెల్లారుజామున రాను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే కిరాయిల కోసం వెయిటింగ్ చేయాలి, ఖాళీగా తిరగాలి. అదే 8 గంటలు అనుకో, ఇంటి దగ్గర నుంచి బుకింగ్ చేసుకొని రావచ్చు. చూడండి, 4ంటికి వస్తే 6ంటికి బోని అయింది. ఓలాలో వచ్చినాయి కానీ 2-3 బుకింగ్లు అస్సలు యాక్సెప్ట్ అనేది అవ్వట్లేదు ఓలాలో. చూడండి, ఓలా కూడా 0. ఏం చేస్తాం ఇంకా. ఇవాళ రేపు కూడా ఒకరోజు చూసి ఇలాగే ఉందంటే కనుక 6ంటికి అలారం పెట్టుకుని 7ంటికల్లా వచ్చేసి మనం 1 గంట దాకా తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోదాం. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది అనేది. బుకింగ్స్ అయితే లేవు. ఆటోలు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. చూడండి, ఇంతకుముందు బుకింగ్ దింపిన అమ్మటే బుకింగ్ రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి తెగమోగా. ఈ టైంలో మంచి డిమాండ్ ఏరియా ఇది ప్రసాదంపాడు ఇదంతా. అలాంటిది బుకింగ్లు అనేది మోగట్లేదు అసలుకి. ఆటోలు పెరిగిపోయినాయి, అలాగే బైకులు కూడా అలాగే పెరిగిపోయినాయి.
ఏం చేస్తాం, తప్పదు, ఇంకా ఓపికతో ఎదురు చూస్తూ ఉండటమే. ఫ్రెండ్స్ మనకు ఓలాలో అయితే ఒక పికప్ ఒకటి వచ్చింది, 300 మీటర్స్ ఉంది పికప్. ప్లస్ గో టు ద పికప్ పాయింట్. ఇది 158 ఎంతో చూపించింది, వెళ్ళి పిక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓలాలో అయితే ఫస్ట్ రైడ్ ఇప్పుడే దింపాం ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్కి. ఇది 158 అయితే బిల్ వచ్చింది, ఇప్పుడే డ్రాప్ చేశాను. దింప ముందు ఓలా ఒకటి వచ్చింది కానీ తాడేపల్లికి యాక్సెప్ట్ అవ్వలేదు, వెళ్ళిపోయింది. ట్రైన్ ఏదో వచ్చినట్టు చూద్దాం ఫ్రెండ్స్. బుకింగ్ పడితే 10 నిమిషాలు చూసి మెల్లగా అటు వారధ వైపు వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్. టైం అయితే 10:06 అయితే అయింది. ర్యాపిడోలో చిన్న చిన్న రైడ్స్, పెద్ద రైడ్స్ వేసాను ఫ్రెండ్స్, చూపిస్తా చూడండి. మొత్తం 7 రైడ్స్ అయితే వేసాను. 48, 173, 93, 72, 118, 71, 78 ఇవి ర్యాపిడోలో రైడ్స్. మొత్తం 7 రైడ్స్కి 653 అయితే అయింది. ఇక ఓలాలో వచ్చి ఒకే ఒక రైడ్ వేసాను అనమాట. ఓలాలో చాలా రైడ్లు వచ్చినాయి, 4-5 దాకా. ఇది ఒక్కటే మనం రైడ్ కంప్లీట్ చేసాం. అదొక 650, ఇదొక 158, 800 అయితే చేసాం ఫ్రెండ్స్. ఆ మీటింగ్కి టైం అయిపోయింది, దగ్గరలో ఉన్నా. మీటింగ్ అటెండ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం నుంచి వస్తా ఫ్రెండ్స్, 4 గంటల నుంచి. ఓకే, సాయంత్రం లైన్కి వచ్చి ఎర్నింగ్స్ బుకింగ్స్ ఎక్కడెక్కడ పడింది చూపిస్తా ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, టైం అయితే 4:12 అయితే అయింది. ఇప్పుడే ఆన్ చేశాను ఫ్రెండ్స్, సెంటర్కి వచ్చా. పడుకొని లేచి రెడీ అయ్యి వచ్చానమాట. సెంటర్లో ఉన్నా, ఏం మోగట్లేదు ఓలాలో కానీ ర్యాపిడోలో కానీ. ఎండ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్, 4 వదిలిన సార్ తగ్గట్లేదు. చూడండి, చెట్ల కింద ఉన్నారు ఎవరి కాళ్ళు. చూద్దాం రైడ్ ఎక్కడ పడుతుంది అనేది చూపిస్తా. ఒక అరగంట చూసి బుకింగ్ వేసుకొని సిటీలోకి వెళ్ళిపోదాం. బుకింగ్స్ అయితే ఏమీ పడలేదు ఫ్రెండ్స్ నాకు. ఖాళీగా ఇక్కడ గ్యాస్ బంక్ దాకా వచ్చా. మెగా గ్యాస్ బంక్ ఉంటే ఇక్కడ గ్యాస్ కొట్టించుకొని రామర్పేట సైడ్ వెళ్ళిపోదామని. మరీ దారుణంగా ఉంటున్నాయి బుకింగ్లు. ఓలా ఒకటి వచ్చింది కానీ భారతీయ నగర్ 185 రూపాయలు. ఓలాలో బుకింగ్ అనేది యాక్సెప్ట్ అవ్వట్లేదండి అసలుకి. అది 50 రూపాయల బుకింగా, లేకపోతే 500 బుకింగా, 300 బుకింగ్, ఎంత బుకింగ్ అయినా సరే అసలు ఎంత టచ్ చేసినా కానీ యాక్సెప్ట్ అనేది అవ్వట్లేదు. మరీ దారుణంగా ఉంది పరిస్థితి. కష్టపడే వయసు ఉంది, కష్టపడే శక్తి ఉంది, కానీ పని లేదు. అలా అయిపోయింది మా పరిస్థితి. ఏంటి దారుణాలు ఏంటి అసలుకి, ఈ వెయిటింగ్ ఏంటి, ఫోన్ కళ్ళు చూసి 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 కళ్ళన్నీ మంటలు పెట్టిపోతున్నాయి ఈ బుకింగ్ల కోసం. మరీ దారుణంగా ఉంటుంది అసలుకి. మీకు ఎలా ఉందో లైన్ అనేది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నాకైతే చాలా దారుణంగా ఉంది అసలుకి. పొద్దున ఖాళీగా నుంచే ఇప్పుడు కూడా ఖాళీగా వస్తున్నాం సిటీలోకి. గ్యాస్ కొట్టించుకొని రామర్పేట సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఓలాలో అయితే పికప్ వచ్చింది ఫ్రెండ్స్ మనకి. 521 అయింది. కరెన్సీ నగర్ నుంచి లబ్బీపేట వచ్చింది, 100 రూపాయల రైడ్. ప్లస్ గో టు ద పికప్ పాయింట్. ఓలాలో రైడ్ అయితే ఇప్పుడే దింపాం ఫ్రెండ్స్, 100 రూపాయలు వచ్చింది. 4.700 మీటర్ అయితే వచ్చింది ఇది ట్రావెల్. ఇప్పుడే దింపాము. బుకింగ్ దింపితే బుకింగ్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది బాగా. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది. గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికీ. టైం అయితే 8:41 అయితే అయింది. నేను డ్యూటీ అయితే ఆపేసా. ఆ ఓలా రైడ్ దింపిన తర్వాత, ఆ ర్యాపిడో ఓలా రైడ్ దింపిన తర్వాత కొన్ని రైడ్స్ వేసా ర్యాపిడోలో, ఓలాలో. వీడియో అయితే తీయలేదు చూడండి. మొత్తం ర్యాపిడోలో 11 రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. 995 అయితే వచ్చింది. ఒక 53, 84, 115, ఒక 90, ఒక 48. ఏ కిరాయి వదలలేదనమాట. వచ్చిన బుకింగ్ వచ్చేదే అరగంటకు ఒకసారి, గంటకు ఒక కిరాయి వస్తుంది. అందుకని ఏ కిరాయి వదలకుండా తోలితే 11 రైళ్ళకి 995 అయితే అయింది. ఈ ఓలాలో వచ్చేసి ఇప్పుడే క్యాల్కులేటర్లు వేసుకున్నామన్నమాట. 130, 100, 100, 158 ఈ 4 రైడ్లు అయితే వేసా ఓలాలో క్యాల్కులేటర్ వేసా. మొత్తం 100, 100, 130, 330 ప్లస్ 158, 488. ర్యాపిడోలో 995. ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకి అయిన ఎర్నింగ్స్. నార్మల్ డ్రాప్స్ అయితే ఏమీ కొట్టలేదు, ఎవరు అడగలేదు. ఇందులోంచి మన గ్యాస్కి మెయింటెనెన్స్ మొత్తం తీసేద్దాం. ఈఎంఐకి అది 1483లో నుంచి గ్యాస్ అయితే ఇందాక 335 ఎంత ఎక్కింది, కానీ మనకి ఒక 300 చిల్లర అయింది. ఎందుకంటే పొద్దున ఇంటి దగ్గర నుంచి ఖాళీగా వచ్చా, సాయంత్రం కూడా ఖాళీగానే వచ్చా. 300 మైనస్ గ్యాస్కి తీసేస్తే, ప్లస్ ఇందులోంచి ఆటో ఈఎంఐ, బండి మెయింటెనెన్స్ 500 తీసేస్తే 683 వచ్చింది.
పొద్దున టిఫిన్, ఇందాక టిఫిన్ 80 రూపీస్ టిఫిన్కి అయింది నాకు ఖర్చు. మరి తీసేయాలి కదా, ఖర్చు ఏదైనా ఖర్చే కదా. 80 ప్లస్ ప్లాట్ఫామ్ ఛార్జ్ ర్యాపిడోలో ఒక 24 మైనస్ ఒక ఓలాలో ఒక 10 రూపీస్ మైనస్. ఇదిగోండి, ఈ మెయింటెనెన్స్ మొత్తం పోతే 569 రూపాయలు అయితే వచ్చింది నాకు పొద్దున సాయంత్రం కష్టపడితే. బుకింగ్స్ అయితే చాలా దారుణంగా ఉంటున్నాయి ఫ్రెండ్స్, చాలా ఇబ్బందిగా ఉంటుంది నాకైతే. ఫైనాన్షియల్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను నేను, ఎందుకంటే నెలాఖరికి వచ్చేసరికి చేతిలో రూపాయి ఉండలేదు, అప్పులు చేసి కట్టాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నా ఫ్రెండ్స్. అసలుకి ఏంటో పరిస్థితి, నా మైండ్లో రకరకాలుగా వందల సంఖ్యలో ఆలోచనలు అయితే వస్తున్నాయి. అసలుకి ఏం చేయాలా, ఏంటి మన మార్గం, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడం ఎలాగా అనేది చాలా మైండ్లో ఆలోచనలు వస్తున్నాయి. ఈ ఆలోచనల వల్ల నిద్ర కూడా పట్టట్లేదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియో తోటి మీ ముందుకు వస్తా. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు డౌట్లు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా, ఏమన్నా అడగాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. ఓకే, గుడ్ నైట్ ఆల్.